హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. బాగా వర్షాలు పడుతున్నాయి కదండి. అందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్స్ అండి. ముందుగా ఈ వీడియోలో నేను ఏం చేస్తున్నానంటే మా ఆయన గారి కోసం మటన్ బిర్యానీ చేస్తున్నానండి. ముందుగానే నేను మటన్ తీసుకుని ఉడికించుకున్నానండి. ఆ ఉడికించుకున్న వీడియో మిస్ అయిపోయింది, ఏమనుకోకండి. ఇప్పుడు నేను ఉడికించిన మటన్ని ఇలా తీసుకున్నాను. అందులో తగినంత గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు కలుపుకొని 2 నిమిషాలు పక్కన పెట్టుకున్నానండి. మా ఇంట్లో మా ఆయనగారు తప్పించి ఇంకెవ్వరు మటన్ తినరండి. వాళ్ళకి ఇష్టం ఉండదు. నాకు మా పిల్లలకు కూడా ఇష్టం ఉండదు. మా ఆయనగారు అయితే మటన్ తింటారు. మేము మటన్ తినమని చెప్పేసి మా ఆయనగారికి కూడా తినొద్దంటే బాగోదు కదండి. ఆయన తింటారు. ఆయన కోసం నేను మటన్ వండుతాను. ఇవాళ మటన్ ఓన్లీ ఎందుకు మటన్ బిర్యానీ చేద్దామని చెప్పేసి ట్రై చేశానండి. ముందుగానే కలిపి పెట్టేసుకున్నాను కదండి. ఇప్పుడు నేను బిర్యానీ కోసమని ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. ఒక గ్లాస్ బియ్యం ఎందుకంటే ఇంకెవరు తినరు కదా, మా ఆయనగారు తప్పించి ఇంకెవరు తినరు అని చెప్పేసి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. నేను స్టవ్ ముందుగా వెలిగించుకుని కుక్కర్ పెట్టుకున్నానండి. నేనైతే ఇవాళ మటన్ బిర్యానీ కుక్కర్లో చేద్దామని చెప్పేసి కుక్కర్ తీసుకున్నాను. ఇది 6 లీటర్ కుక్కర్ అండి. ముందుగానే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పలావ్ సామాన్లు కూడా తీసి పెట్టుకున్నాను. 3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత అది మరిగిన తర్వాత పలావ్ సామాన్లు వేసుకున్నాను. పలావ్ సామాన్లు వేగిన తర్వాత నేను ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా కూడా వేసుకుని వేయించుకున్నానండి. 2 నిమిషాలు మగ్గడం కోసం మూత పెట్టి ఉంచుకున్నానండి. అలాగే మీకు ఎంతమందికి మటన్ అంటే ఇష్టం అండి కమెంట్ చేసి చెప్పండి. నాకైతే ఇష్టం ఉండదండి మటను. నేనైతే చికెన్ తింటాను. ఇంకా చెప్పాలంటే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది నేను మా ఆయనగారికి ఏదో కాస్తైనా హెల్ప్గా ఉంటుందని చెప్పేసి స్టార్ట్ చేశానండి. కానీ స్టార్ట్ చేశాక తెలిసిందండి ఇది చాలా కష్టమైన పని అని తెలిసి ఈ పని చేయడం కోసం, ఈ యూట్యూబ్లో వీడియోస్ చేయడం కోసం నాకు కొంచెం తలనొప్పి వస్తుందండి. ఎందుకంటే ఎప్పుడు ఇలాగా సైలెన్స్గా ఉండడమే తప్పించి ఇప్పుడు ఇంత అలా చేసింది లేదు. మా నాన్నగారు చనిపోకముందు అయితే నేను బాగా అల్లరి చేసేదాన్ని. ఎప్పుడైతే మా నాన్నగారు చనిపోయారో ఇంకా అప్పటి నుండి నేను ఇంకా సైలెన్స్ అయిపోయానండి. చాలా సైలెన్స్ అయిపోయాను. ఎందుకంటే ఇంకెవ్వరు లేరండి, మా ఆయనగారు తప్పించి ఇంకెవ్వరు లేరు. ఎక్కడికి వెళ్ళడానికి లేదు. మా ఆయనగారి దగ్గరే ఉండాలి. ఎప్పుడైనా మా పెద్దకి తీసుకెళ్తే మా పెద్దకి దగ్గరికి ఇంకెలా అంటే పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయాను నేను. ఇంత ఎక్కువగా ఎప్పుడు మాట్లాడలేదు. ఇది యూట్యూబ్ స్టార్ట్ చేశాకే నేను ఇంతగా మాట్లాడుతున్నాను. నా పని ఏదో నేను చేసుకోవడం, పిల్లలు చూసుకోవడం తప్ప నేను ఎప్పుడూ ఎంత మాట్లాడలేదు, పాడలేదు, ఎప్పుడు డాన్సులు కానీ ఏమి చేయలేదండి. నాన్నలేడు, ఏమీ లేవు ఇలా అనేసి అలాగే సైలెన్స్గా ఉండిపోయేదాన్నండి. ఎప్పుడైతే స్టార్ట్ చేశాక కొంచెం నాలోని రెండో మనిషి బయటకు వస్తున్నట్టుగా అనిపిస్తుందండి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత నేను ఉప్పు, కారం కలిపిన మటన్ని కూడా వేసుకుని కలుపుకున్నాను. ఇది మగ్గాలండి. 2 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. మళ్ళీ చెప్పాలంటే నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాక కొంచెం అంటే హ్యాపీగానే ఉండేదాన్ని. ఇదివరకు కూడా ఇంట్లో పనులు అవి చేసుకుని హ్యాపీగానే ఉండేదాన్ని. కానీ నాలో ఉత్సాహాన్ని ఎప్పుడు బయట పెట్టలేదు. ఇప్పుడు కొంచెం హ్యాపీగానే ఉంది. ఇంకా చెప్పాలంటే మా ఆయన గారికి హెల్ప్ చేద్దామని నేను ఇది స్టార్ట్ చేశానండి. ఎందుకంటే పెళ్ళైన కాడ నుండి
అంతా మా ఆయనకి వచ్చానండి. అంటే నా పురుళ్ళని అన్నీ మా ఆయనగారు చూసుకున్నారు. మా నాన్నగారి తరపున మా ఆయనగారికి ఏదన్నా చిన్నదన్నా చేద్దామని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఆయన కూడా ఫస్ట్ నుండి షాపు పెట్టుకుందాం అనుకుంటున్నారండి. చాలా చోట్ల మేము లోన్కి ట్రై చేసాం, ఎక్కడా కుదరలేదు. సరే లోన్ వచ్చేలోగా ఇది ట్రై చేద్దాం, ఇందులో ఏమన్నా డబ్బులు వస్తే మా ఆయనగారి షాప్కి హెల్ప్ చేద్దాం మా నాన్నగారి పేరు మీద అని అనుకుని స్టార్ట్ చేశానండి. తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఇలా మటన్ బాగా మగ్గిపోయిందండి. నేను బిర్యానీ కోసం ఒక గ్లాసు బియ్యం తీసుకున్నానని చెప్పాను కదండి, దాన్ని కడిగి పక్కన పెట్టుకున్నాను. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి ఫుల్గా. చూడండి ఇప్పుడు మటన్ బాగా మగ్గిపోయింది. ఇదిగోండి ముక్కలు కూడా తీసాను. బుల్లి వంట అండి ఇది. మా ఆయనగారి బడ్జెట్ చిన్నది కాబట్టి నేను కొంచెమే వండుతాను. అదిలో కూడా ఫుడ్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఎంత తింటామో అంతే వండుతాను నేను. ఈ రైస్ చూసారు కదా, ముందుగా నానబెట్టుకొని ఉంచాను. ఈ రైస్ కూడా ఒక గ్లాసేనంటండి, ఎందుకంటే ఎవరు తింటారు కదా, అందుకని చెప్పేసి ఒక గ్లాసు రైసే తీసుకున్నాను. రైస్ కూడా వేసేస్తున్నాను నేను. ఈ రైస్ వేసుకొని 2 నిమిషాలు కలుపుకోవాలండి. బాగా కలిపేసుకొని 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే మటన్ ఫ్లేవర్ దానికి బాగా రైస్కి పట్టాలి కదండి. పట్టిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలండి. నేను కుక్కర్ ఎందుకు తీసుకున్నానంటే కుక్కర్లో అయితే 10 సార్లు కలపక్కర్లేదు, రైస్ విరిగిపోదు, మటన్ ముక్కలు కూడా బాగా ఉడికిపోతాయండి. అలాగే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం పర్వాలేదండి. అన్నీ తెల్లవారుజాము 4 గంటలకే లేచి, మాకు 5 గంటలకే కొలాయి వచ్చేస్తుంది. నేను 4 గంటలకే లేచిపోయి తెల్లవారుజాముని ఇల్లు గుమ్మాలు తుడుచుకొని బట్టలు ఉతికేసుకొని నీళ్లు పట్టేసుకుంటానండి. ఈలోగా పిల్లలకి టిఫిన్ అది వేసేసి పిల్లలు రెడీ చేసి స్కూల్కి పంపించేస్తాను. తర్వాత పూజ అది చేసుకునేసరికి 10 అయిపోద్ది. పూజ చేసుకొని టిఫిన్ చేసాక మళ్ళీ నేను వంట చేసేస్తానండి. వంట అది అయ్యేసరికి తెల్లలేదన్నా 10 అయిపోద్ది, 12 అయిపోద్ది. 12 అవుద్ది. 12 గంటలకి మా ఆయనగారు పని నుండి వచ్చాక ఆయనకి కొంచెం భోజనం పెట్టేసి నేను కూడా భోజనం చేసి మళ్ళీ రొటీన్ భోజనం చేసిన గిన్నెలు తోమేసుకొని ఉదయం టిఫిన్కి కోట బియ్యం, దోశలకి కోట బియ్యం తీసుకుంటానండి నేను. కోట బియ్యం ఒక గ్లాస్ బియ్యానికి 6 గుప్పిళ్ళు సాయిమిరప గుళ్ళు వేస్తానండి. రోజు ఇవే దోశలండి. మా పిల్లలు రోజు ఈ దోశలు చిరాకు పడకుండా ఈ దోశలే తింటూ ఉంటారు, వాళ్ళకి ఇష్టం అండి ఆ దోశలు. ఇదిగోండి రైస్ బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు నేను ఈ బియ్యం తీసుకున్న గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ ఫుల్గా వేస్తున్నానండి. ఎందుకంటే మటన్ కూడా లైట్గా ఉడకాలి కాబట్టి ముందుగానే ఉడికించుకున్నాం, కానీ మటన్ కూడా ఉంది కాబట్టి 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు చూడండి బాగా కలిపేసుకోవాలి, మొత్తం శుభ్రంగా కలిపేసుకోవాలి. బియ్యం గింజలు ఎక్కడా లేకుండా కలిపేసుకోవాలి ఇలాగా. ఇది నేను చేసే స్టైల్ అండి. ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది, కానీ తప్పకుండా నా స్టైల్లో కూడా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇలా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసుకొని కరెక్ట్గా 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. 3 విజిల్స్ వస్తే సరిపోద్దండి. హైలో 3 విజిల్స్ వస్తే మనకి రైస్ మొత్తం పర్ఫెక్ట్గా ఉడికిపోద్దండి. అదిగండి 3 అంటే 3 విజిల్స్. నేను అంకిల్ నెంబర్స్ లెక్క పెట్టుకుంటున్నానండి విజిల్ కోసం. ఖాళీగా ఉన్నానని చెప్పేసి నెంబర్స్ లెక్క పెడుతున్నాను. అందండి వచ్చింది, ఫస్ట్ విజిల్ వచ్చింది.
తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూసినట్లయితే, పాత వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చక్కగా చూసారా? అందరికీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి మటన్ బిర్యానీ. టేస్ట్ ఎలా ఉందో మా ఆయనగారు వచ్చాక చూసి చెప్తారు. మా ఆయనగారు లేరండి, అమలాపురం వెళ్ళారు. ఇదిగోండి ముక్క ఉడికిపోయింది బాగా. మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.